హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని మనం రోజ్ ఫ్లవర్ని ఎలా రెడీ చేసుకోవాలన్నది చూద్దామండి. ఇది బ్లౌజ్ డిజైన్స్ కానీ లేదనుకుంటే పిల్లల ఫ్రాకులు కానీ మనం ఇది డిజైన్ అన్నది చేసుకోవచ్చు అనమాట. మనం ఎంత మంచి మోడల్కి స్టిచ్చింగ్ చేసినా కొన్ని డెకరేషన్స్ చేయకపోతే దానికి అందం ఉండదు. ఇప్పుడు ఏ క్లాత్ అయితే మీరు ఫ్రాక్ కానీ బ్లౌజ్ కానీ మ్యాచింగ్ అయ్యే క్లాత్ తీసుకుని దాన్ని ఇలా సర్కిల్ మోడల్లోని ఇలా డ్రా చేసుకుని కనీసం ఒక 2 ఇంచీలన్నా సరే, ఒక 2.5 ఇంచీలన్నా సరే ఉండేటట్టుగా ఇలా మళ్ళీ అవుట్లైన్ వచ్చేటట్టుగా ఇలా డ్రా చేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత 2 లైన్లు మనం గీసాం, సరేనా. 2 లైన్లు డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ లోపల లైన్ కానీ తర్వాత అవుట్ లైన్ కానీ మొత్తం మీద కంటిన్యూస్గా వస్తుంది. ఇది అంటే 2 ముక్కల కింద అయిపోదు, ప్రతిదీ ఇదంతా కూడా ఒకటే సర్కిల్లోకి ఒకటే క్లాత్ కింద వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి ఈ చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ అవుట్లైన్ గీసాం కదా, కాబట్టి ఇది మనం కటింగ్ చేసేటప్పుడు ఒక్క పీసే వస్తుంది, సరేనండి. 2 ముక్కల కింద ఏమీ రాదు. ఇలా మనకి ఏంటంటే ఈ సర్కిల్ మోడల్ ఉండడం వల్ల మనకి క్లాత్ స్ట్రెచబుల్ ఉంటుంది, మనకి రౌండ్ షేప్లోకి మనకి ఫోల్డింగ్ అన్నది అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి ఇలాగ లైనింగ్ కూడా మనకి అవసరమే. చూసారు కదా, ఈ రకంగా ఈ షేప్లో మనం కటింగ్ చేసుకున్నాం. దీనికి లైనింగ్ కూడా అవసరం ఉంటుందండి. అంటే నేను ఇప్పుడు కటింగ్ చేసింది లైనింగ్, దీన్ని ఒరిజినల్ పీస్ మీద ఇలా పెట్టి ఇక్కడ మనం స్టిచ్చింగ్ అన్నది చేయాలన్నమాట. అలా ఎన్ని ఫ్లవర్స్ కావాలనుకుంటే అన్ని మనం రెడీ చేసుకోవచ్చు. మామూలుగా అయితే కానీ షోల్డర్ దగ్గర పెట్టడానికన్నా చిన్నపిల్లలకి సెంటర్లో అయినా సరే చాలా అందంగా ఉంటాయి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది మనకి సిల్క్ క్లాత్ మీద పెట్టనేది లైనింగ్ని, ఏ క్లాత్ అయినా సరే మీరు మధ్యలోని ఇలాగా ఈ పిన్స్ పెట్టారంటే కనుక కదలకుండా ఉంటుంది. మీకు నేను టైలరింగ్ క్లాసెస్ చెప్పినప్పుడు స్టార్టింగ్లోని సర్కిల్ మోడల్లోని స్టిచ్చింగ్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను కదా, ఆ స్టిచ్చింగ్ ఇప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి చూసారు కదా, లోపల ఉన్న లైన్ నుంచి ఆ వెడల్పు అన్నది ఇలా అంచంటే ఫస్ట్ స్టిచ్ చేసుకుంటూ క్లోజ్ చేసేయాలి. అంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో అక్కడికి మళ్ళీ వచ్చేస్తాయి. చూడండి, ఇలా అంచు మీద అంటే మనకి లైనింగ్ క్లాత్ అంచుకి స్టిచ్చింగ్ చేస్తే ఒరిజినల్ పీసు అంచు కూడా స్టిచ్చింగ్ అయిపోతాయి. అదే రకంగా మొత్తం కంటిన్యూస్గా స్టిచ్చింగ్ చేస్తే 2 అంచులు కూడా ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ అన్నది అయిపోద్ది. కానీ ఇది ఒక్కసారి మాత్రం ఇది చూడండి, లాస్ట్ లైన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఇంతవరకు వచ్చేటప్పటికి ఇలా స్టిచ్చింగ్ అన్నది ఆపి ఈ అడ్డుగా ఉన్న లైన్ని స్టిచ్ చేయకుండా అది అలా జంప్ చేసి మళ్ళీ ఇటువైపు అంచు నుంచి స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశారో అంతవరకు ఇలా ఎండ్ చేసేయండి. అంటే సెంటర్లో అంటే మధ్యలో ఉన్నది మనం క్లోజ్ చేసేసాము, బయటనున్న అంచు మాత్రం మనం క్లోజ్ చేయలేదు, అది మాత్రం గమనించండి, సరేనా. చూసారా, ఎంతవరకు అయితే స్టార్ట్ చేసామో అంతవరకు స్టిచ్చింగ్ చేసేసాం. ఇప్పుడు మిషన్ నుంచి తీసేయండి. దాని తర్వాత ఈ పిన్నులు తీసేసుకుని ఈ అంచులు అంటే ఈ షేప్ ఎలా అయితే ఉందో అంచు అంటే ఈ ఒరిజినల్ పీస్ను కూడా కటింగ్ చేసేసి ఇలా మనం తీసేసుకోవాలి, సరేనండి. ఇలా మొత్తం కటింగ్ చేసేసి మొత్తం అంతా కూడా ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ పీస్ని మనం రిమూవ్ చేసేయాలి. ఇలా రిమూవ్ చేసేసిన తర్వాత ఇది ఇలా లాస్ట్ వరకు ఇలా కటింగ్ అనేది చేసేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్టిచ్చింగ్ చేయలేదు కాబట్టి ఈ స్టార్టింగ్లోది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అయిపోయింది, ఒకవైపు మనకి స్టిచ్చింగ్ అన్నది అవ్వలేదు, ఇలా అయింది. ఇక్కడ ఈ స్టిచ్చింగ్ అయిపోయింది ఉంది కదా అంచు, దానికి ఇలా లోపల వైపుకి మనం పైపింగ్ని డోరీని రివర్స్ చేస్తాం కదా, అలా కొద్ది లోపలికి తోసి ఒక ఓస కానీ క్రోసియా కానీ ఇలాంటిది ఏదైనా తీసుకుని, ఇదైతే కనుక అంబ్రెల్లాకి ఓసలు వస్తాయి చూసారా, అది నేను పైపింగ్ రివర్స్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా యూజ్ చేసుకుంటూ ఉంటానండి. దాన్ని ఇలా పెట్టి మనం మొత్తం అంతా తోస్తే ఇటువైపు కుట్టేసిన అంచు అనేది మీకు లోపల నుంచి బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని నెమ్మదిగా మొత్తం అంతా క్లాత్ అంతా ఇలా తీసేస్తే మీకు లైనింగ్ లోపలికి అంటే ఇదంతా కూడా ఈ కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఇలా చూసారు కదా, ఒకవైపు ఏమో ఒరిజినల్ పీసు, ఒకవైపు లైనింగ్ పీసు వచ్చేసింది. ఈ కుట్లు మనము 2 అంచులు కుట్టిన కుట్లు అన్నవి ఇన్విజిబుల్ అయిపోయినాయి, బయటికి కనిపించకుండానే. ఇప్పుడు అందంగా ఎలా చేసి ఐరన్ చేసేసుకోండి, ఐరన్ చేసినా పర్వాలేదు, అందంగా ఇలా సర్దేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం నీడిల్లోకి దారం ఎక్కించుకుని ఇలా మనం ఇలా కచ్చా కుట్టు అంటాం కదా, ఇలాగ మనం దూరంగా ఇలాగా పెద్ద కుట్టు ఇలా వేసుకుంటూ ఒక అంచు నుంచి పెద్ద కుట్టు ఇలా వేసుకుంటూ లూజ్గా కుట్టు మొత్తం అంతా కూడా ఈ అంచు అంతా కూడా ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా మొత్తం అంతా కూడా లాస్ట్ వరకు కూడా ఇలా వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఇది చూడండి, ఇక్కడ నాట్ అన్నది ఇలాగా పెట్టండి. పెట్టిన తర్వాత కొద్దిగా ఏంటంటే కుచ్చుల కింద వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఇలా చూసారు కదా, ఇలా రౌండ్ తిప్పుతూ కింద నుంచి ఇలా పెడితే
ఒక అంచు నుంచి ఇలా స్టార్ట్ చేసుకుని ఇలా కింద నుంచి పెడితే మీకు ఆటోమేటిక్గా రోజ్ అన్నది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ మధ్యలో అంచు కింద అంచు ఉంది చూసారా, అవన్నీ ఊడిపోకుండా మళ్ళీ సేమ్ అదే నీడిల్తోని నీట్గా మధ్య పార్ట్ని పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అన్నది చేసేయండి. ఏ పొరలో కూడా విడిపోకుండా అన్నీ కలిపేటట్టుగా ఒక 5-6 కుట్లు అలా వేసేసుకున్నారు అంటే కనుక నీట్గా అక్కడ అలాగా స్టిఫ్ అయిపోద్ది. సరేనా? దాని తర్వాత ఇలా నాట్ వేసేసుకోండి. నాట్ వేసుకున్న తర్వాత మనం ఏ ఫ్రాక్ అయినా ఏ బ్లౌజ్ కన్నా సరే మనం స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవచ్చు అనమాట. దీని మధ్యలోని ఏవైనా డెకరేషన్కి ఏమన్నా కుందన్ కానీ లేదంటే ఆర్టిఫిషియల్ మనకు బటన్స్ దొరుకుతాయి కదా, అవన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఈ బ్లౌజ్కి నేను అటాచ్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్కి ఇలా సెంటర్లోని ఇలా పెట్టి ఫస్ట్ నీడిల్తోని ఇలా సూది దారంతో నీట్గా ఇలా స్టిచ్ చేసేస్తాం. దాని తర్వాత నేను రెడీమేడ్ది బటన్ తీసుకున్నానండి. ఇది తీసుకుని ఈ బటన్ని ఇలా సెంటర్లోని ఇలా పెట్టి నీట్గా ఇలా స్టోన్ వర్క్ కూడా ఉంది, చుట్టూని కుందన్ వచ్చి దాని చుట్టూ స్టోన్ వర్క్ వచ్చింది. దాన్ని ఇలా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇది కింద మనకి ఏంటంటే బకరం క్లాత్ మీద ఈ బుటాలు అన్నవి ఈ స్టోన్స్ అనేవి వస్తాయన్నమాట. స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. లేదు నార్మల్గా స్టోన్ టైప్లో వచ్చాయంటే కనుక గ్లూ పెట్టి మనం హార్డ్ గ్లూ పెట్టి మనం స్టిక్ చేయాల్సి వస్తుంది. చూసారు, ఇలా నాట్ వేసుకుంటే చూసారా అందంగా ఎంత మంచి లుక్ వచ్చిందో. ఇలా బ్లౌజులకు కానీ పిల్లల డ్రెస్సులకు కానీ మీరు ఇలా డిజైన్ అన్నది చేసుకోవచ్చు. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.